శాంతి. నమస్కారం. ఈటీవీ లైఫ్ మానస కార్యక్రమానికి స్వాగతం. మనం చాలా సంవత్సరాలు బట్టి చిన్నతనం నుంచి వింటూ ఉంటాము. మానవ సేవే మాధవ సేవ అని చెప్పేసి. సో సేవ అనేటువంటిది సమాజంలో చాలామంది సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. రకరకాల దానాలు ఇస్తూ ఉంటారు. డబ్బుతోనే సేవ అని కాదు, కొంతమంది వాళ్ళు టైం స్పెండ్ చేస్తారు, కొంతమంది వాళ్ళు ఎనర్జీని స్పెండ్ చేస్తారు. ఇలాగ చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అయితే నెససరీ వాళ్ళందరూ ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తున్నారనే ఇది రూల్ ఏం లేదు. ఆధ్యాత్మికతలో లేకపోయినా కూడా సేవా కార్యక్రమాలు చేసేటువంటి మహనీయులు చాలామంది ఉన్నారు, విచ్ ఇస్ వెరీ గుడ్ అండ్ వెరీ అప్రిషియేటివ్. కానీ ఆధ్యాత్మిక మార్గంలో నడిచేటువంటి వారికి సేవ అనేటువంటిది చాలా ప్రధానమైంది. అనుకోవచ్చు స్పిరిచువాలిటీ అంటే అంతా ఇంటర్నల్గా వెళ్ళడం కదా సిస్టర్, ఇట్స్ అబౌట్ ది ఇంటర్నల్ వరల్డ్, మన అంతర్గత ప్రపంచం. కానీ సేవ అంటే ఒక చాలా మందితో ఇంటరాక్ట్ అయ్యేటువంటిది. ఎందుకు సేవ చేయాలి అనేసి అంటే ఆధ్యాత్మికతలో ముఖ్యంగా మనం 4 సబ్జెక్టులు ఉన్నాయని చెప్తాం. మొట్టమొదటిది జ్ఞానం, ఆత్మ పరిచయం, పరమాత్మ పరిచయం, కాలచక్ర పరిచయం, సృష్టి యొక్క పరిచయము, సృష్టి యొక్క ఆది మధ్య అంతాల పరిచయం, కర్మల యొక్క జ్ఞానం, కర్మ ఫిలాసఫీ తెలుసుకోవడము, ఇదంతా జ్ఞానంలోకి వస్తుంది. తర్వాత యోగం, ధ్యానం, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ పరమాత్మ యొక్క స్మృతిలో ఉండడమే రాజయోగం. మూడవది ధారణ. ధారణ అంటే మనం ఏదైతే జ్ఞాన యోగాలను నేర్చుకున్నామో అది జీవితంలో ఇన్కల్కేట్ అంటే ధరించడం. ధారణ అంటే బట్టలు మనం ధరిస్తాం కదా, సో అలాగ జ్ఞాన యోగాలని మన జీవితంలో ఆకళింపు చేసుకోవడం. ఈ 3 కూడా చాలా ఇంటర్నల్గా జరిగేటువంటివి. జ్ఞానం అందరూ వింటారు, కానీ ఎంత అర్థం చేసుకున్నారన్నది ఆ వ్యక్తికి వ్యక్తిగతంగా తెలుస్తుంది. యోగం ప్రొసీజర్ అందరూ నేర్చుకుంటారు, కానీ ఎంత ఏకాగ్రంగా చేస్తున్నారు, ఎంత సాధన చేస్తున్నారు, ఎంత నిబద్ధతతో చేస్తున్నారు అనేది ఆ వ్యక్తికే తెలుస్తుంది. అలాగే ధారణ కూడా స్పిరిచువల్ ప్రిన్సిపల్స్, స్పిరిచువల్ లాస్, ఏవైతే ఆధ్యాత్మిక నియమాలు నిబంధనలు ఉన్నాయో అవి ఎంతవరకు పాటిస్తున్నారు అనేది కూడా వాళ్ళకే తెలుస్తుంది. కానీ ఏ విధంగా అయితే ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అని అంటారు కదా, ముఖం అనేటువంటిది మనసుకు ప్రతిబింబం అన్నట్టుగా జ్ఞాన యోగ ధారణలు ఈ 3 మనం ఎంత పర్ఫెక్ట్గా చేస్తున్నామో అని చూపెట్టే అర్థమే సేవ. సేవా ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడే మనకి నిజమైనటువంటి మాయ ఎదురవుతుంది. ఉదాహరణకి నేను ఒక 10 మందితో కలిపి నేను ఒక సేవా కార్యక్రమం నేను చెయ్యాలి. అక్కడ ఏమొస్తుంది? ఫస్ట్ అహంకారం వస్తుంది, నేను చెప్పినట్టే వీళ్ళందరూ వినాలి అని. ఫర్ ఎగ్జాంపుల్, నేను చెప్పినట్టుగా ఎవరైనా చెయ్యలేదనుకోండి, వెంటనే నాలో అహం, నేనే గ్రేట్, నేను చెప్పినట్టు వీళ్ళు ఎందుకు వినాలి, నాకు తెలిసినంత బాగా ఇంకెవరికీ తెలీదు, ఇలాంటి సంకల్పాలు వచ్చాయి అంటే మన జ్ఞాన యోగ ధారణలు ఏ లెవెల్లో ఉన్నాయో మనకు అర్థమవుతుంది. అలాగే సేవా ఫీల్డ్లో రకరకాల వాళ్ళు ఎదురవుతూ ఉంటారు. అందరూ మనల్ని అభినందించే వాళ్ళే ఉండరు, కొందరు మనల్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉంటారు. అలా వ్యతిరేకించే వ్యక్తి ఎదురు పడగానే మనలో ఆవేశం, ఉక్రోషం, కోపం వస్తున్నాయనుకోండి, అప్పుడు మనలో సమభావన ఉన్నట్ట. యోగి అంటేనే ఏం చెప్తారు? నిందించిన వాడిని ప్రేమించాలి, పొగిడిన వాడిని ప్రేమించాలి, మానవమానాల్లో సమానంగా ఉండాలి. మనం చాలా యోగం చేస్తున్నాం, కానీ బయట ఎవరో వచ్చి ఏమండి మీరు చెప్పిందంతా వేస్ట్ అండి, ఇదేం పనికిరాదండి అని అనగానే మనలో ఉక్రోషం వచ్చేసింది అనుకోండి, అంటే పొగిడినప్పుడు మనం ఉప్పొంగిపోతున్నాం, కానీ నిందించినప్పుడు కుంగిపోతున్నాం. కాబట్టి విమర్శలను ఎదుర్కొంటున్నాము. అలాగే సేవా ఫీల్డ్లో అన్నీ మనం అనుకున్నట్టే జరగవు. ఉదాహరణ, మనం ఎక్కడికో ప్రోగ్రామ్కి వెళ్దాం అనుకుంటాం, భయంకరమైన వర్షం స్టార్ట్ అవుతుంది.
అప్పుడు అయ్యో ఏంటి ఇలా జరిగిపోయిందని ఎంత నెగిటివ్ థాట్స్ నడుస్తున్నాయో మనకి. అయ్యో వాళ్ళు వచ్చారే, వీళ్ళు వచ్చారే, ఏంటి ఇలా జరిగింది, ఎందుకు ఇలా జరిగిందని మనం బెంబేలెత్తిపోతున్నామా, కంగారు పడిపోతున్నామా? ఏ విధంగా అయితే సంవత్సరం పాటు చదివిన తర్వాత మార్చి ఏప్రిల్ నెలలో పరీక్షలు పెడతారు. ఆ పరీక్షల్లోనే తెలుస్తుంది సంవత్సరం అంతా మనం ఎంత చదివాము అని. అలాగే జ్ఞాన యోగ ధారణలనే ఈ 3 సబ్జెక్టులకి పరీక్షా పేపరే సేవ. అందుకనే ఒకప్పుడు ఋషీశ్వరులందరూ కూడా భిక్షాటన చేసేటువంటి వారు. గౌతమ బుద్ధుడు ఆయన కూడా భిక్షాటనకే వెళ్ళేటువంటి వారు. మహావీర్ తీర్థంకరులు వాళ్ళు భిక్షాటనకే వెళ్ళేటువంటి వారు. ఎందుకు పెట్టారు అంటే ఆధ్యాత్మికతలో జ్ఞానయోగ ధారణల వల్ల మనలో అహం అనేటువంటిది వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనం భవతీ భిక్షాన్ దేహి అని ఒక గృహస్థు దగ్గరికి వెళ్ళి మనం యాచిస్తామో మనలో ఉన్నటువంటి అహంకారం అంతా కూడా నశిస్తారు. అలాగే మనం సేవా ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడే మనకు ఎదురయ్యేటువంటి ఆటుపోట్లు ఏవైతే ఉన్నాయో ఇవి మన యొక్క రియల్ పవర్ని బయట పెడతాం. మనం చాలా బాగా స్పీచ్ ఇచ్చామని మనం అనుకున్నాం, బా నేను ఎంత సూపర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని. మనం వచ్చి సిస్టర్ మీకన్నా ఆ సిస్టర్ చెప్పింది చాలా బాగుంది అని అన్నారనుకోండి, మీరు బాగా చెప్పారు సిస్టర్ కానీ వాళ్ళు చెప్పింది ఇంకా చాలా బాగా అర్థమైంది సిస్టర్ అని అన్నారనుకోండి, మనకి లోపల ఎలా అనిపించాలి? అది మన లిట్మస్ టెస్ట్ అన్నమాట. అందుకనే ఆధ్యాత్మికత అంటే ముసుగేసుకుని ఒక మూలను కూర్చోవడం కాదు, నలుగురిలోకి మనం బయటికి రావాలి. అండ్ ఇంకొకటి, స్పిరిచువాలిటీలో కొంచెం ఐసోలేట్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. నేను నా ప్రపంచము, నా మెడిటేషను, నా పుస్తకాలు ఇదే ఉండడం వల్ల కొంచెం బయట ప్రపంచం నుంచి కట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అదంత మంచిది కాదు. అంతర్ముఖత వేరు, ఒంటరైపోవడం వేరు. ఒక అంతర్ముఖి 10 మంది మధ్యలో కూడా అంతర్ముఖంగా ప్రశాంతంగా ఉండగలడు. ఒంటరితనం అంటే ఎవరు నాకు వద్దు, ఎవరు నా చుట్టుపక్కల వద్దు, నేను ఒక్కదాన్నే ఉంటాను, నేను ఒక్కళ్ళే ఉంటానని కూడా ఒంటరితనం. ఎక్కువ సమయం ఒంటరితనం మంచిది కాదు. కాబట్టి ఆధ్యాత్మికతలో వచ్చినప్పుడు ఇలాంటి ఒంటరితనం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం సేవా కార్యక్రమాలను మనం చేయాలి. అలాగే సేవ అనేటువంటిది మనలో ఉన్నటువంటి స్వార్థాన్ని కూడా చంపుతుంది. ఉద్యోగానికి సేవకి తేడా ఏంటి? ఉద్యోగంలో దెర్ ఈస్ అన్ ఎక్స్పెక్టేషన్. నేను 30 రోజులు చేశాను కాబట్టి నాకు ఫస్ట్ తారీఖు జీతం రావాలి, అండ్ రావాలి కూడా, దట్ ఈస్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్. కానీ సేవలో అలాంటి ఎక్స్పెక్టేషన్ అనేటువంటిది ఉండదు. ఇప్పుడు మనం ఈ మానస కార్యక్రమం చేస్తున్నాం, దీన్ని ఎవరు ఎక్కడ ఎప్పుడు ఏ విధంగా చూస్తున్నారో కూడా మనకి ఎవరికీ తెలియదు, కానీ చూస్తూ ఉంటారు చాలామంది. కొంతమంది టీవీ మాధ్యమంగా చూడొచ్చు, కొంతమంది యూట్యూబ్ మాధ్యమంగా చూడొచ్చు. దెర్ ఈజ్ నో వే ఆఫ్ నోయింగ్ ఇట్. ఎంతమంది చూశారు, ఎవరు చూశారు, ఏ ఊర్లో ఎవరు చూశారు, ఏ దేశంలో ఎవరు చూశారో తెలియదు. ఇప్పుడు ఇంటర్నెట్ వచ్చాక ఏ ప్రపంచంలో ఏ మూలలో ఉన్న వ్యక్తి కూడా చూడొచ్చు. సో సేవ అనేటువంటిది మనం ఏదైతే చేస్తుందో అందులో స్వార్థం అనేటువంటిది ఉండదు. సో నిస్వార్థంగా ఉండడం అనేటువంటిది ఆధ్యాత్మికతలో చాలా పెద్ద ప్రిన్సిపల్. కర్మ చేదన్న రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయొద్దు అని అందరం చిన్నప్పటి నుంచి ఈ శ్లోకం చదువుతానే ఉన్నాం భగవద్గీతలో, కర్మణ్యవాధికారస్య. కాబట్టి ఈ విధమైనటువంటి నిస్వార్థ భావన అనేటువంటిది ఇవ్వడం 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 దేతే జావు దేతే జావు దేతే జావు. ఇవ్వడం అంటే వస్తు వైభవాలు ఇవ్వడం కాదు, మనం ఆశీర్వాదాలను ఇవ్వచ్చు, ఒకరికి శాంతిని ఇవ్వచ్చు, ఒకరికి ప్రేమని ఇవ్వచ్చు, ఆనందాన్ని ఇవ్వచ్చు, దుఃఖంలో ఉన్నటువంటి వాళ్ళకి సుఖాన్ని ఇవ్వచ్చు. ఇస్తూ ఉండడమే ఇస్తూ ఉండడమే. మనం ఆలయంలో భగవంతుడు ఎదురుగుండా వెళ్ళిన తర్వాత అందరు భక్తులు ఒకే కోరిక కోరుకోరు. కొందరు వస్తు వైభోగాలు అడుగుతారు, కొందరు మంచి ఆరోగ్యాన్ని అడుగుతారు, కొందరు మనసుకు ప్రశాంతత అడుగుతారు. కానీ దేవతలు అందరికీ ఇలాగా
ఇస్తూనే ఉంటారు. కాబట్టి ఆ విధంగా మనం ఎప్పుడూ కూడా ఇచ్చేటువంటి వారిగా సేవలో మనం తయారు. ఇంకొకటి సేవ అనేటువంటిది ఇంకొక ఆధ్యాత్మిక విలువను పెంచుతుంది. అదే విశాలమైన హృదయం. సంకుచిత హృదయం కాదు, విశాలమైనటువంటి హృదయం. అందుకే శ్రీకృష్ణుడికి సుధాముడు ఏమి ఇచ్చాడు? 3 గుప్పెట్ల అటుకులు ఇచ్చాడు. కానీ శ్రీకృష్ణుడు ఏమి ఇచ్చాడు సుధాముడికి? మొత్తం జీవితాన్ని మార్చేశాడు. అంటే అలాగ విశాలమైనటువంటి హృదయం, ఎంచెంచి ఇది చేసేటువంటిది కాదు. ఇంకే మీరు బ్రహ్మకుమారిస్కి మీరు వచ్చినట్లయితే ప్రతి ఒక్కరికి ఇక్కడ ప్రసాదం ఇస్తాం. అందరూ అంటారు, సిస్టర్ మీరు చేసే ప్రసాదం చాలా టేస్టీగా ఉంటుంది అని చెప్పేసి. ఏ షాప్లో ఏ మిఠాయి కొట్లోనూ ఇలాంటి టేస్టీ ప్రసాదం ఉండదు అని చెప్పి. ఎందుకు? ఆ ప్రసాదం నుంచి ఏదో డబ్బు సంపాదించాలి లేదంటే ఒక లాభం పొందాలనేది ఉద్దేశం కాదు. అది పరమాత్మని స్మృతిలో పవిత్రమైనటువంటి కన్యలు తయారు చేసినటువంటి ప్రసాదం. ఆ పవిత్రమైనటువంటి వైబ్రేషన్స్ యొక్క ప్రసాదం అందరికీ అందించాలని చెప్పి బ్రహ్మకుమారీస్కి ఎవరు వచ్చినా ప్రసాదం ఇస్తారు. అలాగే మీరు గురుద్వారాలకు వెళ్ళండి, అక్కడ లంగర్ అని పెడతారు. ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు కూడా వెళ్ళి లంగర్లో వంట చేస్తారు. ఎందుకు? వాళ్ళు రోజుకి ఒకసారి డిస్కవరీలో చూపడం జరిగింది. ఎన్ని వేల కిలోల అన్నం, వేల కిలోల రొట్టె, రాజ్మా, శనగలు వండుతారు. ఎందుకు వండుతున్నారు? డబ్బు సంపాదించుకోవడానిక కాదు, అందరికీ పెట్టాలి. అందుకే అంటారు, ఏ ఊరికన్నా వెళ్ళి ఆకలి వేస్తుంటే దగ్గరలో గురుద్వార ఎక్కడుందో వెతుక్కోమంటారు. గురుద్వారకు వచ్చిన వాడికి అన్నం లేదు అనేది ఉండదంట. ఆకలితో ఎవరిని గురుద్వారలో ఉండనివ్వరు. అందుకని లంగర్లో మహామహుల్ లాంటి వాళ్ళు కూడా వెళ్ళి సేవ చేస్తారు. అందుకని విశాల హృదయం అనేటువంటిది సేవాభావన వల్ల మనకు వస్తుంది. కానీ సేవ చేసేటప్పుడు ప్రతిఫలాపేక్షతో కానీ మనం సేవ చేశాము అంటే ఆ వచ్చేటువంటి రిజల్ట్ని సగం మనం అప్పటికప్పుడే తినేసినట్టు. మనం సేవ చేస్తాం, వెంటనే ఎంతమంది చూశారు, ఎంతమంది పొగిడారు, ఎంతమంది నన్ను మెచ్చుకున్నారు, ఎంతమంది నన్ను కీర్తనలు పాడారు, ఇలాంటి ప్రతిఫలం ఎక్స్పెక్ట్ చేసి కానీ సేవ చేసినట్లయితే ఇంకా దానికి ఉద్యోగానికి పెద్ద తేడా ఏమీ ఉండదు. అక్కడ స్థూలధనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, ఇక్కడ సూక్ష్మంగా మెప్పు ఇవి ఎక్స్పెక్ట్ చేస్తూ. కొంతమంది సేవా కార్యక్రమాలకు వెళ్ళి తోడున ఒక ఫోటోగ్రాఫర్ని కూడా తీసుకుని వెళ్తారు, ఫోటోలు తీయించుకుంటూ ఉంటారు. కానీ ఇంకొక సూక్ష్మ రహస్యం కూడా తెలుసుకోవాలి. ఎంతెంతైతే మనం ప్రతిఫలాన్ని ఎక్స్పెక్ట్ చేసి సేవ చేస్తామో అది అంత తక్కువగా చేరుతుంది అందరికీ. అంటే ఉదాహరణకి మనం విశాల హృదయంతో నిస్వార్థంగా చేసినప్పుడు ఆ సేవ ఒక 100 మందికి ఉపయోగపడితే, మనం రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేసి పొగడ్త ఎక్స్పెక్ట్ చేస్తే ఆ సేవ ప్రతిఫలం ఒక 10 మందికో 20 మందికి మాత్రమే చేరుతుంది. ఇట్ ఈస్ అ లా, ఇట్ ఈస్ అ స్పిరిచువల్ లా. ఇదొక ఆధ్యాత్మిక నియమం. ఎందుకంటే ఆధ్యాత్మికతలో చాలా శక్తి ఉంది. ఎప్పుడైతే స్వార్థం అనేటువంటిది అక్కడ ప్రవేశిస్తుందో ఆ శక్తి వెళ్ళిపోతుంది. కాబట్టి మనం మెప్పు కోసం, పొగడ్తల కోసం మనం సేవ చేస్తే ఆ సేవ ఎంతమందికి రీచ్ అవ్వాలో అంతమందికి అది రీచ్ అవ్వదు. అదే ఎప్పుడైతే మనం నిస్వార్థంగా చేస్తామో, మనం 100 మందికి అనుకుంటే అది 200 మంది దగ్గరికి వెళ్తుంది దాని ఎఫెక్ట్. ఇది ఒక చాలా సూక్ష్మమైనటువంటి లా ఇది. అందుకనే ఏవైతే మంచి క్వాలిటీగా సేవలు చేసే ఆధ్యాత్మిక సంస్థలు చూడండి, వాళ్ళ సర్వీసెస్ అన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటాయి. ఎందుకంటే ఆధ్యాత్మిక ఎంత విలువైనటువంటిదంటే దీన్ని మనం డబ్బులతో మనం కొనలేం. డబ్బులతో మనం దీన్ని వాల్యూ కట్టలేం దీన్ని. కాబట్టి అంత నిస్వార్థంగా విశాల హృదయంతో ఇస్తూ ఉంటాం. ఎక్కడికి బ్రహ్మకుమారీస్ వెళ్ళినా ఫస్ట్ క్వశ్చన్ ఎవరన్నా అడుగుతారంటే, మీకు జరుగుబాటు ఎలాగవుతుందండి అని. ఎందుకంటే ఇక్కడికి ఎవరైతే వస్తారో వాళ్ళందరూ ఏమనుకుంటారు,
మేము సేవాదారులము అనుకుని వస్తారు. ఒకళ్ళు బియ్యం తెచ్చి ఇవ్వచ్చు, ఒకళ్ళు పప్పు తెచ్చి ఇవ్వచ్చు, ఒకళ్ళు ఇక్కడికి వచ్చి ఫిజికల్గా వర్క్ చేయొచ్చు, ఒకరు వచ్చి ఆశ్రమాన్ని అంతా క్లీన్గా పెట్టచ్చు. కొంతమంది వంట చేయడంలో హెల్ప్ చేస్తారు, కొంతమంది బండి తోలడంలో హెల్ప్ చేస్తారు, కొంతమంది ఎలక్ట్రిక్ పనిలో హెల్ప్ చేస్తారు. మనకు కావాల్సినటువంటిది పని చేసేటువంటి వాళ్ళు, నైపుణ్యంగా చేసేటువంటి వాళ్ళు, డబ్బు కాదు కదా. మనుషులు ఉన్నప్పుడు ఇంకా డబ్బు ఎందుకు? అది వాళ్ళు మేము సేవాదారులము, మేము ఇక్కడికి సేవ చేయడానికి వచ్చాము అని వాళ్ళలో ఏ నైపుణ్యం ఉందో దాన్ని వాళ్ళు ఈశ్వరుని సేవలో వాళ్ళు వినియోగిస్తారు. ఇక్కడ ఇంకొక సూక్ష్మ రహస్యం కూడా మనం తెలుసుకుందాం. మనలో ఉన్నటువంటి ఏ విశేషతను, ఏ ప్రత్యేకతను ఎంతెంత మనం ఆధ్యాత్మిక సేవలో వినియోగిస్తే అది అంతంతగా డెవలప్ అవుతుంది మనలో, అది అంతంతగా పెరుగుతుంది. ఉదాహరణకి ఒక వ్యక్తికి మంచి వాక్చాతుర్యం ఉంది, దాన్ని ఆ వ్యక్తి ఈశ్వరుని మార్గంలో, ఈశ్వరీయ సేవలో, ఈశ్వరుని సందేశం అందరికీ ఇచ్చే దాంట్లో వినియోగిస్తే వాళ్ళ వాక్చాతుర్యం, వాళ్ళ మేధస్సు రోజు రోజుకి ఇంకా పెరుగుతుంది. రోజు కొత్త కొత్త పాయింట్లు వాళ్ళకి తెలుస్తూ ఉంటాయి. అలాగే ఒకళ్ళ దగ్గర ధనం ఉంది, ఆ ధనాన్ని వాళ్ళు ఈశ్వరీయ సేవలో సద్వినియోగం చేసుకునే కొద్దీ సద్వినియోగం చేయడానికి వాళ్ళకి ఇంకా ధనం వస్తూనే ఉంటారు. రీసెంట్గా ఒక వ్యక్తి తన అనుభవాన్ని షేర్ చేశారనమాట. ఆయన మహారాష్ట్ర నుంచి వచ్చారు. ఆయన పేరు అభిజిత్. ఆయనకి చాలా సంవత్సరాలుగా డయేరియా ప్రాబ్లం. ఆయనకి బిజినెస్ ఉంది, షాప్ ఉంది. ప్రతి 1 అవర్కి ఆయన బాత్రూమ్కి వెళ్ళాలి. దానివల్ల ఆయన బిజినెస్ పాడైపోయింది, ఎందుకంటే షాప్లో కూర్చోలేరు. ఆయన దానికన్నా ఎక్కువ ఎందుకు బాధపడ్డాడంటే రోజు ఆశ్రమానికి రాలేకపోతున్నాడు ఆయన. అంటే ఆశ్రమానికి వస్తే ఇక్కడ ఒక 2-3 గంటలు ఉండాలి. ప్రతి అరగంటకి బాత్రూమ్కి వెళ్ళడం రావడం, బాత్రూమ్కి వెళ్ళడం రావడం. మనిషి బక్కగా అయిపోయాడు. ఎన్ని మందులు, ఎన్ని థెరపీలు చేసినా కూడా ఆయనకి ఆ డయేరియా ప్రాబ్లం మాత్రం తీరట్లేదు. దానివల్ల తినాలన్నా కూడా ఆయనకి భయం. ఒకరోజు ఇలాగే యోగంలో కూర్చుని మనిషి ఇలా బక్కగా 30 కేజీ, 32 కేజీలకో 35 కేజీలకో వచ్చేసి, పెద్ద ఆయనే, ఒక 40-50 ఇయర్స్ వయసు ఆయనకి 32 కేజీలు అంటే ఆయన ఎలా ఉండుంటాడు? అంటే ఆయన పరమాత్మని టచింగ్ వచ్చింది. నువ్వు నీ తనువుని ఈశ్వరీయ సేవలో వినియోగించు. నేను అనుకున్నాడంటే నేను ఎలాగ ఈశ్వరీయ సేవ చేస్తాను, నేను అసలు ఎక్కడికి కదలలేను అంటే. ఆ టైంలో ఆయన ఏ బ్రహ్మకుమారి సేవా కేంద్రానికి అయితే వెళ్తారో ఆ సేవా కేంద్రానికి ఒక చిన్న అటాచ్డ్గా ఒక క్లాస్ రూమ్ ఉంది. ఆ చిన్న క్లాస్ రూమ్కి రోజు ఎవరో ఒకరు వెళ్ళి అక్కడ మురళి వినిపించారు. మురళి అనేది రోజు వింటాం. ఆ చిన్న క్లాస్ రూమ్కి రోజు వెళ్ళి మురళి వినిపించడానికి ఎవరూ లేరు. ఏ రోజైతే ఈయనకి పరమాత్మ నుంచి ఆ టచింగ్ వచ్చిందో ఆ రోజే వాళ్ళ సిస్టర్, అంటే ఆయన ఏ సెంటర్కి, ఏ బ్రహ్మకుమారి సేవా కేంద్రానికి వెళ్తారో అక్కడ ఎవరైతే నిమిత్తమైనటువంటి అక్కయ్య గారు ఉన్నారో ఆమె ఈ అభిజిత్ అన్నయ్యకి ఫోన్ చేసి, అన్నయ్య గారు ఇలా మందే ఒక చిన్న బ్రాంచ్ ఉంది, అక్కడికి ఎవరు మురళి వినిపించడానికి లేరు, మీరు కొంచెం వెళ్ళి అక్కడ మురళి వినిపిస్తారా అని అడిగారు. ఆవిడకి అది ఏం తెలీదు, ఆమె మామూలుగా అడిగారు దీదీ గారు. ఈయన వెంటనే తప్పకుండా వెళ్తాను దీదీ అని చెప్పి ఆయన అప్పటి నుంచి రోజు వెళ్లే ముందు ఒకటే చెప్పేవారంట, నేను ఈ 2 అవర్స్ వాళ్ళకి మురళి వినిపించాలి, ఈ 2 అవర్స్ నా శరీరం నాకు సహకరించాలి అని పరమాత్మని తోడు పెట్టుకుని ఆయన రోజు అక్కడికి వెళ్ళి మురళి వినిపించడం మొదలుపెట్టారు. వాళ్ళకి చాలా బాగా నచ్చింది. అక్కడి నుంచి ఇప్పుడు ఇంకొక చోటకి అలాగా ఆయన చెప్పారు, నేను ఇప్పుడు రోజు ఉదయం దగ్గర, సాయంత్రం దగ్గర 2 ప్రదేశాల్లో నేను మురళి వినిపించడానికి వెళ్తాను. మెల్లమెల్లగా నా ఈ డయేరియా ప్రాబ్లం తగ్గిపోతూ వచ్చి ఇప్పుడు నేను షాప్ కూడా ఓపెన్ చేసుకున్నాను. ఇది ఏదో మిరకిల్ జరిగిందనో ఒక మాయ యొక్క విషయం కాదు. ఏదో భగవంతుడు ఏదో మాయ చేసేసాడు, భగవంతుడు ఏదో మిరకిల్ చేశాడని గుడ్డి విశ్వాసంతో నమ్మమని చెప్పట్లేదు. ఇట్ ఈస్ అ లా ఆఫ్ గివ్ అండ్ టేక్. అంటే అడిగితేనే అమ్మన్నా అన్నం పెడుతుంది అని, అడగకపోతే అమ్మ కూడా అన్నం పెట్టదు. అలాగ ఎవరెవరైతే భగవంతుడి నుంచి శక్తి తీసుకుని, భగవంతుడా నాకు నువ్వు ఈ శక్తినివ్వు, ఈ శక్తిని నేను నీ సేవలో వినియోగిస్తాను అంటే భగవంతుడు సదా దాత, ఆయన ఎందుకు ఇవ్వడు? అందుకే సేవ చేయాలి. ఇలాగ ఎందరో మంది మాతలు కూడా మాకు చెప్తూ ఉంటారు, ఇంట్లో మేము 1 గంట కూడా నిల్చోలేము, కానీ ఇక్కడికి వచ్చి 100 చపాతీలు చేస్తాము, 200 చపాతీలు చేస్తాము, లేదంటే 10 కేజీల అన్నం ఉండే హాండలు ఎత్తేస్తాము,
మాకు అసలు ఈ శక్తి ఎలా వస్తుందో మాకు తెలీదు అని అంటారు. ఇంట్లో మనం చిన్న కళ ఎత్తుతాం, అంతేకాని 10 కేజీల అన్నం వండే హ్యాండిల్ ఎత్తుతామా? కానీ మీరు ఏ ఏ సేవా కేంద్రాలకైనా వెళ్ళి చూడండి, ఒక లంగర్లో చూడండి, లేదంటే ఒక అక్షరధామ్లో చూడండి, ఎక్కడికన్నా మీరు వెళ్ళి చూడండి, మామూలు గృహిణులు ఉంటారు, ఇంత పెద్ద పెద్ద ఎత్తేస్తూ ఉంటారు. ఎందుకంటే ఎప్పుడైతే మనం సేవా కార్యక్రమాల్లో మన శక్తి సామర్థ్యాన్ని వినియోగిస్తామో మన పొటెన్షియల్ పెరుగుతుంది, మన వివేకం పెరుగుతుంది. అందుకే కాళిదాసు చరిత్ర కానీ మనం చూసినట్లయితే కాళిదాసు వాళ్ళ అమ్మ ఉపాసన వల్ల ఆయన అంతా వివేకవంతుడుగా అయ్యారు. కాబట్టి సేవ అనేటువంటిది మనలో ఉన్న టాలెంట్ని, మనలో ఉన్నటువంటి స్కిల్ ఏదైతే ఉందో దాన్ని అభివృద్ధి చేసుకోవడానికి కూడా ఆధ్యాత్మికతలో సేవకి చాలా పెద్ద పీట వేయడం జరిగింది. ఇంకోటి, ఆధ్యాత్మికతలో సేవ చేయడం వల్ల అంతర్జగత్తుకి బాహర్ జగత్తుకి బ్యాలెన్స్ అనేటువంటిది మనకి వస్తుంది. అందరి మధ్యలో మనం ఉంటాం, నలుగురితో మనం కలుస్తాం, నలుగురితో మనం ఇంటరాక్ట్ అవుతాం. ఇంకొకటి, మనం చాలా బాగా యోగం చేస్తాను, నేను చాలా బాగా ధ్యానం చేస్తాను, నేను ఇలా కూర్చున్న 1 సెకండ్లో నాకు కాన్సన్ట్రేషన్ వచ్చేస్తుందని. ఈ జ్ఞానం ఏదైతే ఉందో ఇది మన దగ్గర దాచుకోకూడదు, దీన్ని పంచాలి. దీనికోసం వెతుకుతున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఎందుకంటే వాస్తవంగా చూసినట్లయితే ఇప్పుడు చాలామంది డబ్బు ఇచ్చే దాతలు చాలామంది పెరిగారు. రీసెంట్గా ఒక అనాథ శరణాలయం తాలూకు మేడంని కలవడానికి జరిగిందనమాట. కలవడం జరిగితే ఆ మేడంకి మామూలుగా డిస్కస్ చేస్తే, సిస్టర్ మీరు చెప్తే నమ్మరు, మాకు నెక్స్ట్ 3 months వరకు మా ఆర్ఫనేజ్లో బుకింగ్ అయిపోయిందండి. మా ఆర్ఫనేజ్ భోజనాలు పెట్టించడానికి, వస్త్రదానం ఇవ్వడానికి. ఇప్పుడు ఎవరైనా దాతలు తెచ్చి ఇస్తున్నా కూడా మాకేం చేసుకోవాలో తెలియక మేము ఐదర్ రిటర్న్ ఇచ్చేస్తున్నా, లేదంటే మేము అమ్మేసి ఆ డబ్బులు మేము అనాథాశ్రమాన్ని డెవలప్ చేసుకోవడానికి పెడుతున్నాము అని చెప్పేసి. కానీ ఆమె ఏం అడిగారంటే, మా పిల్లలకి మీరు కొంచెం స్పిరిచువల్ వాల్యూస్ చెప్పండి. వాళ్ళకి తల్లిదండ్రులు గైడెన్స్ లేదు, వాళ్ళకి అమ్మా నాన్న మంచి బుద్ధులు చెప్పడానికి లేదు. మేము వాళ్ళకి అన్నీ ఇస్తున్నాం, కానీ మీరు వాళ్ళకి స్పిరిచువాలిటీని టీచ్ చేయండి, వాళ్ళకి కొంచెం మెడిటేషన్ నేర్పించండి. వాళ్ళు ఈ ఆర్ఫనేజ్ వదిలి బయటికి వెళ్ళిన తర్వాత సమాజంలో మంచి వ్యక్తులుగా వాళ్ళు అవ్వాలి అంటే స్పిరిచువాలిటీ వాళ్ళకి కావాలి అని ఆమె మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. ఎందుకు ఈ విషయం చెప్పడం జరుగుతుందంటే, యాక్చువల్గా ఈ కాలంలో భౌతిక విషయాలు దానం ఇచ్చేటువంటి వాళ్ళు చాలామంది పెరిగారు. ఎందుకంటే పీపుల్ ఆర్ రికగ్నైజింగ్, భగవంతుడు మాకు ఎంత ఇచ్చాడంటే మేము సమాజానికి ఎంతో కొంత ఇది ఇవ్వాలి, ఒకప్పట్లాగా మాకు 7 తరాలకు దాచేయాలి, 8 తరాలకు దాచేయాలన్న భావన నుంచి ఇప్పుడు చాలామంది ఇండియన్స్ బయటకు వస్తున్నారు. భగవంతుడు మాకు ఇచ్చింది, అయ్యో మా పిల్లలు పుట్టినరోజు లేదంటే మా మ్యారేజ్ డేయో ఏదో మన ఇంట్లో మంచి జరిగింది అంటే చాలామంది గృహప్రవేశాలు అయినప్పుడు, పెళ్ళిళ్ళు అయినప్పుడు మంచి మంచి పనులు చేస్తున్నారు. కానీ వాట్ పీపుల్ వాంట్ ఈజ్ పీస్, హ్యాపీనెస్, లవ్, శాంతి కావాలి, ఆనందం కావాలి, సుఖం కావాలి. మెడిటేషన్ ద్వారా అది ఎలా పొందొచ్చో నాకు తెలిసినప్పుడు అది ఎలా పొందాలో నేను వేరే వాళ్ళకి చెప్పడం మన కనీస ధర్మం. నా జ్ఞానం నేనే నాలోనే ఉంచుకుంటాను అంటే ఆ జ్ఞానం కూడా తుప్పుపడిపోద్ది కొన్నాళ్ళకి. రహస్యంగా ఉంచుకోవాల్సిన విషయం ఏంటుంది ఇందులో? ఎందుకు రహస్యంగా ఉంచుకోవాలి మనం? భగవంతుడు అందరినీ సృష్టించాడు, సమస్త సృష్టిని భగవంతుడు సృష్టించాడు. కాబట్టి ఇందులో రహస్యంగా ఉంచుకోవాల్సినటువంటిది లేదు. నేను పొందుతున్నటువంటి శాంతిని, నేను పొందుతున్నటువంటి సుఖాన్ని, సంతోషాన్ని అందరూ పొందాలి అని అనుకోవాలి. అది నిజమైనటువంటి ఆధ్యాత్మికతలో ఉదార చిత్త భావన. వాళ్ళు ఇక్కడ స్టక్ అవుతున్నారు, వాళ్ళకి మనం చేయూతను వాళ్ళకి మనం ఇవ్వాలి. అప్పుడు ఆ పవర్ అనేటువంటిది మనలో కూడా పెరుగుతుంది, ఆ మెడిటేటివ్ పవర్ అనేటువంటిది మనలో కూడా పెరుగుతుంది. కాబట్టి సేవ అంటే కేవలం అన్నదానం, వస్త్రదానం అవి కూడా చాలా ముఖ్యం, అది తక్కువని ఎవరు కూడా అనటం లేదు. డెఫినెట్గా ఆకలేసిన వాడికి ఉన్న అన్నం కావాలి, వాళ్ళకి వెళ్ళి నువ్వు యోగం చేయి కూర్చో అంటే వాడు అమ్మ తల్లి ముందు నాకు ఏమైనా తినడానికి పెట్టు అంటాడు. సో అది కూడా చాలా ఇంపార్టెంట్. బట్ చేయడానికి చాలామంది ఉన్నారు. కానీ మనం ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తున్నప్పుడు మనం చేయాల్సినటువంటిది ఇతరుల యొక్క మనసుకి మనం సేవ చేయాలి. వాళ్ళ జీవితంలో ఉన్న టెన్షన్ దూరం చేయడానికి మనం సేవ చేయాలి.
ఏదైతే మురళి అని మనం వింటూ ఉంటాం, మురళి అనే దాని గురించి చాలాసార్లు చెప్పడం జరిగింది. ఈ మధ్యనే జరిగినటువంటి ఒక మురళి గుజరాత్ భుజ్ ప్రాంతంలో భయంకరమైనటువంటి భూకంపం వచ్చినప్పుడు భగవంతుడు పరమాత్ముడు చెప్పినటువంటి మురళిని ఈ మధ్యనే మేము చదువుకోవడం జరిగింది. అందులో పరమాత్మ చెప్పిన మహావాక్యాలు ఏంటి అంటే, ఈ భయంకరమైనటువంటి ఉపద్రవం వచ్చింది, ఇందులో గవర్నమెంట్ వారు గవర్నమెంట్ పని చేస్తున్నారు, విదేశాల నుంచి కూడా చాలా సహాయం వచ్చింది, వాళ్ళు సహాయం చేస్తున్నారు, వైద్యులు వాళ్ళు సహాయం చేస్తున్నారు, సైంటిస్టులు వాళ్ళు సహాయం చేస్తున్నారు. కానీ ఆధ్యాత్మికవేత్తలుగా మీరేం చెయ్యాలి? మీరేం చెయ్యాలి అంటే, అక్కడ భూకంపానికి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిలో చాలా భయాందోళనలు ఉన్నాయి, భవిష్యత్తు గురించి చింత ఉంది, కొంతమంది పూర్తి కుటుంబాన్ని కోల్పోయి అనాథలైపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మనసు యొక్క అశాంతిని మీరు తొలగించాలి. ఆశ లేని వాళ్ళ జీవితంలో మీరు ఒక ఆశను క్రియేట్ చేయాలి. హోప్లెస్ లైఫ్లో రే ఆఫ్ హోప్ని మీరు నింపాలి. అది కేవలం ఆధ్యాత్మికత మాత్రమే చేయగలదు. ఆ ప్రదేశంలో భూకంపం ఎప్పుడు వచ్చింది? 2000 సంవత్సరంలో వచ్చినప్పుడు తిండికి ఎంత అలమటించేవారు అంటే, ఒక్క చపాతీ ఆ టైంలోనే 200 రూపాయలు పెట్టి కొనుక్కుని తినేవారు. అంటే ఎలాంటి పరిస్థితో ఊహించండి. ఒక లీటర్ పాలు 400-500కి అమ్మేటువంటి వారు, కొనాల్సి వచ్చేది, పిల్లలు ఉన్నారు కాబట్టి. అలాంటి సమయంలో వాళ్ళ మానసిక స్థితి అనేటువంటిది ఎలా ఉంటుంది? కాబట్టి అలాంటి సమయంలో మీరు వాళ్ళ మనస్సుని టెన్షన్ ఫ్రీ చేసేటువంటి సేవను మీరు చేయాలి. వాళ్ళని ఓదార్చడం, వాళ్ళకు భవిష్యత్తు గురించి ఒక ఆశను క్రియేట్ చేయడం, వాళ్ళు చెప్పేది వినడం. మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్కోసారి వాళ్ళ బాధ వింటే చాలు, వాళ్ళ బాధ సగం పోతుంది. కంగారులో ఉన్నటువంటి, ఆ టెన్షన్లో ఉన్నటువంటి వ్యక్తిని కాసేపు కామ్ చేయడం, ఇది నిజమైనటువంటి స్పిరిచువల్ సర్వీస్. కాబట్టి ఇప్పుడు ప్రపంచంలో అలాంటి పరిస్థితులు చాలా చోట్ల నెలకొంటున్నాయి. ఒక్కోసారి కొన్ని సంఘటనలు మనకి వ్యక్తిగతంగా జరగవు, కానీ సమాజంలో అలాంటిది జరిగింది అని విన్నప్పుడు మనకి భయం వేస్తుంది. ఏంటి, ఇలాంటి సమాజంలోనే నేను బతుకుతున్నాను, ఇలాంటి మనుషుల మధ్య నేను బతుకుతున్నాను అని మనకి భయం వేస్తుంది. కాబట్టి దుర్ఘటన ఎక్కడో జరగచ్చు, కానీ దాని ప్రభావం మన మీద పడవచ్చు. కాబట్టి ఈ టైంలో అన్ని సర్వీసెస్ కన్నా స్పిరిచువల్ సర్వీసెస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మెడికల్ సర్వీసెస్ చేస్తారు, మిగిలిన అన్ని రకాల సర్వీసెస్ చేస్తారు. బ్యాంకింగ్ సర్వీసెస్ ఉన్నాయి, ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఉన్నాయి, మెడికల్ సర్వీసెస్ ఉన్నాయి. అండ్ స్పిరిచువల్ సర్వీస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆధ్యాత్మిక జాగరణ అనేటువంటిది ఇప్పుడు సమాజంలో రావడం చాలా ముఖ్యం. కాబట్టి ఎవరైతే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నారో, మన ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్ళడానికి, పురోగతికి కూడా సేవ అనేటువంటిది భగవంతుడు మనకి ఇచ్చినటువంటి ఒక సువర్ణమైనటువంటి అవకాశం. దీన్ని మనం క్షణం ఘడియ శ్వాస శ్వాసలో ఎంత సఫలం చేసుకుంటే భగవంతుడు కూడా మనకి ఇంకా శక్తి సామర్థ్యాలు మనలో నింపుతాడనమాట. అలాంటి సేవ మరియు ఆధ్యాత్మిక ఉన్నతి గురించి మనం ఇవాళ తెలుసుకుందాం. వచ్చే మానసాలు ఇంకొన్ని అంశాలు తెలుసుకుందాం. ఓం శాంతి. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.